కైనెటిక్ లూనా ఇప్పటి తరానికి ఈ పేరు అంతగా పరిచయం లేదు, కానీ 1970లో అదొక ట్రెండింగ్ బైక్. ఎవరైనా మోపెడ్ అంటే అది లూనా మాత్రమే. ప్రతి ఒక్కరి ఇంట్లో అది కనిపిస్తూ ఉండేది. కానీ పోటీని తట్టుకోలేక ఈ మోడల్ కనుమరుగైపోయింది. ఆ తర్వాత కాలంలో ఉత్పత్తి నిలిపివేశారు. కాగా ఇప్పుడు మళ్ళీ ఈ లూనా రీఎంట్రీ ఇస్తోంది. ఎలక్ట్రిక్ వేరియంట్లో లాంచ్ కానుంది. కైనెటిక్ గ్రీన్ కంపెనీ ఓల్డ్ లూనాకే లేటెస్ట్ టచ్ ఇచ్చి ఈ లూనా మల్టీ యూటిలిటీ E2W వచ్చే నెల ప్రారంభంలో మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ కైనెటిక్ ఈ లూనా ఎలక్ట్రిక్ వెహికల్ డిజైన్ పాత తరం మోడల్ని పోలి ఉంది. స్ట్రక్చర్ సింపుల్గా ఉంది. స్ప్లిట్ సీట్, స్క్వేర్ హెడ్లైట్ వంటి వాటితో పాటు 16 ఇంచ్ స్పోక్డ్ వీల్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ మోపెడ్ బరువు 96 కేజీలు. ఓషన్ బ్లూ, మల్బెరీ రెడ్ కలర్స్లో అందుబాటులోకి రానుంది. ఎలక్ట్రిక్ మోపెడ్లో 2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. దీని టాప్ స్పీడ్ 50 kmph. పోర్టబుల్ ఛార్జర్ ఫీచర్ లభిస్తోంది. ఫుల్ ఛార్జ్ అవ్వటానికి కేవలం 4 గంటల సమయమే పడుతుందని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్కు సంబంధించిన బుకింగ్ సైతం జనవరి 26 నుంచి ప్రారంభం కానుంది. కైనెటిక్ గ్రీన్ వెబ్సైట్లో ₹500 చెల్లించి దీన్ని బుక్ చేసుకోవచ్చు. ఇది మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా స్కూటర్. కైనెటిక్ గ్రీన్ వ్యవస్థాపకుడు CEO సులజ్జా ఫిరోడియా మోత్వాని చెప్పారు. మెట్రో, టైర్ 1 పట్టణాలలో మాత్రమే కాకుండా గ్రామీణ మార్కెట్ల కోసం వినియోగదారుల రహదారి పరిస్థితులు, డ్రైవింగ్ అవసరాలకు అనుగుణంగా రూపొందించనున్నారు. కాగా కైనెటిక్ గ్రీన్ కంపెనీ ఇప్పటికే ఈ లూనా తయారీని ప్రారంభించింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్తో కంపెనీకి చెందిన ప్లాంట్లో ప్రతి నెల 5,000 యూనిట్లను తయారు చేస్తోంది.